ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. తీ చిలికమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలికమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిష్. తీ చిలిక. వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షంగా యాదాద్రి, యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. నిజంగానండి, ఎవరైనా కానీ యాదాద్రి, యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ ఇంటి మీద దరిద్రం పటాపంచలమైపోయినట్టే. ఇంటి లోపల దరిద్రం, ఇంటి మీద ఉన్న దరిద్రం పోతుంది, ఇంటి లోపల బరకత ఉంటుంది, అర్కత ఉంటుంది, లాభం ఉంటుంది. అమ్మవారు జగన్మాత, ఈ లక్ష్మి తల్లి ఇంటి లోపల ఇక కాలేసినట్టే. ఇంట్లో మంచిగా బరకత ఉంటుంది, మనసు ప్రశాంతం ఉంటుంది. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వాస్తు ప్రకారం కొనండి. అనవసరంగా కొని బాధపడవద్దు. ఇల్లు కొనాలనుకునే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే మంచిగా వాస్తు ప్రకారం కొని, ఏమన్నా కొంచెం జాగా అది వాయుమూల అది ఇది ఎన్నో ఉంటాయి, ఆ మూల వదిలిపెట్టి కొంచెం జాగా వదిలిపెట్టన్నా కట్టుకోవాలి. లేకపోతే కట్టిన ఇల్లన్నా కరెక్ట్ వాస్తు ప్రకారం కొనాలి. పొద్దుగల్ల సూర్యకిరణాలు దేవుని గది లోపల పడేటట్టు ఉండాలి. ఇంటి లోపల ఇంత అన్నం తినాలనుకున్నా ఇంటి లోపల వచ్చి కూర్చుంటే బయట పోయి 12, 100 ఎన్నో పనులు చేసి ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత ఒక దేవుని గుడిలో వచ్చి కూర్చున్నట్టు ఉండాలి. ఎంత ఏదైనా కానీ ఇంత తింటే అమృతం తిన్నట్టు ఉండాలి. ఇల్లు చిన్నగైనా కానీ పెద్దదైనా కానీ మంచిగా నీట్గా ఇల్లు కొనండి. 10 రూపాయలు అటైనా కానీ ఇటైనా కానీ కొనే లెక్క ప్రకారం కొనండి. ఆ ఇల్లు మంచిగా వాస్తు ప్రకారం కొంటే మీకు మంచి బరకత ఉంటుంది. వాస్తు ప్రకారం కాకపోయి దాని కళ చూసి, ఇంత రంగుకు చూసి, ఇంత జాగకు చూసి దబమని కొంటే కొని బాధపడవద్దు. అది కరెక్ట్ కాదు. అప్పు సప్పు ఆలోచిస్తే పనులు కావు. ముందు పనులు చేయాలి. మనము ఈ బరువు ఈ నుంచి తీసుకొని అవతల పడేయాలనుకున్న, నదికెళ్ళి ఈ నుంచి అవతల ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డు వెళ్ళాలనుకుంటే దమ్ము పట్టి వెళ్ళాలి. దమ్ము మధ్యనే ఇడిస్తే లోపల వెళ్ళిపోతారు. దమ్ము పడితే ఈ గడ్డ నుంచి అవతల గడ్డ వెళ్ళవచ్చు. అది ఏదైనా కానీ పట్టుదల ఉండాలి, కసి ఉండాలి. పట్టుదల ఉంటే ఇళ్ళన్నా కొంటారు. ఇంటి లోపల కొన్ని పెళ్ళి ఏదైనా పేరెంటాలు 4 రాళ్ళు 4 డబ్బులు సంపాదించి వెనక పెట్టాలంటే మంచి మనకు ఏముండాలి, భగవంతుడు ఇచ్చింది ఒకటి తెలివి ఉండాలి, ఒకటి పట్టుదల ఉండాలి. పట్టుదలతో చేస్తే ఏ పనైనా కానీ సాగిపోతుంది. అంతే తప్ప పట్టు వదిలిపెడితే మునిగిపోతారు. పట్టుదల పడితే పై మెట్టెలు ఎక్కుతారు. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. మీకు వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ వస్తే, కోపం ఇట్లా కాదు గడగడగడ ఆడినట్టే ఉన్నమాట కటాకట మాట్లాడుతారు. ఎందుకో మీకు జర కోపం, ముక్కు మీదనే కోపం, చాలా ఎక్కువ కోపం. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు. ఇంటి లోపల దబదబదబ నోటికొచ్చినట్టు కోపం వస్తే ఎట్లంటే అట్లా మాట్లాడతారు. మీరు చూడండి, అలా మాట్లాడితే ఇంటి లోపల ఉన్న భార్య బాధపడుతుంది, పిల్లలు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు, అందరూ బాధపడతారు. భర్తకైనా కానీ భార్యని కానీ ఎవరైనా కానీ వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అమ్మాయి కూడా కోపం పడవద్దు. భర్త మీద కోపం పడడం, పిల్లల మీద కోపం పడడం, అత్తమామల మీద కోపం పడి బయటికి ఎక్కడ పోయి తన పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పొద్దుగల్ల కోపం మీద పోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మీరు పనికి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్కువనే ఉంటుంది కోపం, కానీ తక్కువ కాదు. పొద్దుగల కోపం మీద పోతే మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఏం తినాలంటే మనసు కాదు, ఏం తాగాలంటే మనసు కాదు. ఎట్లా కాదంటే ఇంటికాడ అనుకున్న మాటలు అదే మైండ్లో ఉంటుంది. నాకు ఎట్లానేరా, ఎట్లా మాట్లాడే, నేను ఏం తప్పు చేస్తే నాకు ఎట్లా మాట్లాడే, నేను కష్టం చేసి 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేటి వాళ్ళకి ఎట్టెట్ల మాటలు వచ్చామని అనవసరంగా ఒక్క మాటకి ఏదేదో ఎన్నో అనుకుంటారు. అదంతా అనుకొని మైండ్లో పెట్టుకొని ఆడ తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, మనసు శాంతం కాదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పొద్దుగాల మాట్లాడిపోయిన మాటలకి మళ్ళీ సాయంత్రం వచ్చిన వాళ్ళకి ఇంకా మాట మీద మాట పెరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏందమ్మా నీ మాటలు మాట్లాడేది, ఏందయ్యా నీ మాట మాట్లాడేది,
ఏమన్నా 10 రూపాయలు తెచ్చిచ్చి పోషించడం లోపల పెద్దగా అయిపోయినా ఇదేమో ఇట్లా మాట్లాడుతుండే కదా మరి మాటకి మాట పెరగడం, ఇంకా పెరగడం. పెద్దలు అనుకుంటారు ఏం రా ఇదేం రా ఇల్లు ఇదేం బాధరా నాయనమని వాళ్ళు బాధపడతారు, ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు. మీ కోపానికి అందరికీ మనసు శాంతం లేకుండా ఆ టైం దాటి ఇంటి లోపల ఎంత అమృతం లాంటి చేసి తిన్నా కానీ అది వ్యర్థం. ఇంటి లోపల యథార్థంగాతోన కోపం తాపం లేకుండా ప్రేమతోన కారం రొట్టె ఇంత అది 2-3 రోజుల రొట్టె ఎనుకపోయిన రొట్టె మీద ఇంత కారం వేసుకొని అది నమ్మలండి. ఇంటి లోపల యథార్థంగా అది అమృతం తిన్నట్టు ఉంటుంది. ఇంటి లోపల కొట్లాడ జగడా పెట్టుకొని ఇంటి లోపల ఇంత బిర్యానీ వండుకొని గుడిక తినండి, అది ఇష్టమే అనిపోతుంది. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి. కోపం ఉంటే ఇల్లు పైకి రాదు, కోపం ఉంటే యథార్థంగా నడవరు, కోపం ఉంటే మంచి జరగదు, కోపం ఉంటే అంత చెడు జరుగుతుంది. తప్పది నా మాట. మీరు మాట ధ్యాసం ఉంచుకోండి, భగవంతుని మీద భారం పెట్టండి, మీరు చేసే కష్టం మీరు చెయ్యండి, మీకు అందుతుంది. ఇక్కడ ఒక పక్క చూస్తే దరిద్రం ఉంది, ఒక పక్క చూస్తే గురుబలం ఉంది, ఇక్కడ శని ఉంది, ఇక్కడ గురుబలం ఉంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, అనుకుంటుంది ఒకటి జరుగుతుంది ఒకటి. అస్సలు ఏది చేసినా కరెక్ట్ కలిసి రావటం లేదు. ఎందు గురించి ఇది ఒక దరిద్రం ఉంటుంది, ఈ దరిద్రం పోయే టైం వచ్చింది. అందు గురించే మీకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వచ్చిండు. ఆ స్వామి దగ్గరపై యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గరపై మనస్ఫూర్తిగా నమస్కారం చేయించుకొని ఇంట్లో మగపిల్లలు ఉంటే గుండు చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలు చేసుకోవద్దు. ఏ చరిత్ర లేదు, ఏ పురాణంలో లేదు, ఏ గ్రంథంలో లేదు, ఏ శాస్త్రంలో లేదు. అమ్మాయి కూడా స్వామికి తలనీళ్ళు వేయాలని ఏడలేదు, అబ్బాయి ఇవ్వచ్చు, నడుస్తుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళు ఎక్కడ పోయి ఈసారి మేము పై మెట్టు లెక్కాలి, ఇంటి లోపల చేసే పనులు చేయాలి, సాగించే పనులు మనం చేయాలి అని మనసులో కూడా ఉంది కదా, అలాగే జరుగుతుందండి. అంత మంచి జరుగుతుంది. ఉన్న దరిద్రం అంతా పక్కకు జరిగిపోతుంది. ముందల గురుబలం చాలా బాగుంది. ఇప్పుడు ఏముందంటే మాత్రం ఒక్కసారి స్వామికి నమస్కారం చేశారండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. చాలా మంచి గబ్బులు పడ్డాయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 6. చూశారా, గురుబలం మీకు చాలా బాగుంది. ఆదాయం 11, శని బలం అవమానం 6. అంటే గురుబలం 11, శని బలం 6, 5 భాగాలు ఇంకా మీకు చాలా ఎక్కువ ఉన్నది. ఏ పని చేసినా మీరు తొందరపడండి, మీరు చేసే పనులు చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఉన్న చోటు వదిలిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తాం, మొత్తం చెప్పేస్తాం. నమస్కారం.